హాయ్! ఇండియా, ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్‌లో అయితే మొదటి రోజు ముగిసిందండి. ఈ మ్యాచ్‌లో వచ్చేసి ఇండియా డామినేషన్ చేసింది అనుకోవచ్చు. కాకపోతే బెన్ స్టోక్ అయితే మనల్ని కొంచెం ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పెట్టి దాదాపు 200కి ఆల్ ఔట్ అయ్యాల్సిన మ్యాచ్‌ని దాదాపు 240 దాకా తీసుకెళ్ళాడు అతనైతే. ఒక మంచి 70 పరుగులు నాకైతే మంచిగా ఆడడం చూసాం అతని నుంచి అయితే. మంచి వచ్చింది అతని నుంచి స్టోక్ నుంచి అయితే. అలానే బేర్ స్టోక్ కూడా సహకారం అందించి అతను కూడా మంచిగా ఆడి ఓవరాల్‌గా అయితే 240 వరకు అయితే ఆల్ ఔట్ అయ్యారు. అందులో 3 వికెట్లు అశ్విన్‌కి పడ్డాయి. అలానే రవీంద్ర జడేజాకి ఒక 3 వికెట్లు, అలానే బుమ్రాకు 2 వికెట్లు, అలానే అక్షర్ పటేల్‌కి 2 వికెట్లు. మొత్తం స్పిన్నర్లు వేశారు స్టార్టింగ్ నుంచి కూడా. సిరాజ్ ఉన్నప్పటికీ సిరాజ్ వికెట్లు అయితే రాలేదు. కానీ స్పిన్నర్లకే మొత్తం 8 వికెట్లు పడ్డాయి అక్కడైతే. ఫస్ట్ సెషన్‌లోనే ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ బ్యాట్స్‌మెన్స్ మంచిగా ఆడారు. ఓపెనర్లు ఇద్దరు కూడా, అలానే కార్లీ కావచ్చు, డకెట్ కావచ్చు, ఇద్దరు కూడా 50 పార్ట్నర్‌షిప్ ఆడారు. మంచిగా ఆడుతున్నారు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. మొదటి రోజు స్పిన్‌కి ఒక అరగంట తర్వాత నుంచి అయితే బాల్ అయితే